నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. చంద్రన్న స్వయం ఉపాధి పథకం రుణాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం. శ్రీరామనవమిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్రావు ప్రకటన. జంగారెడ్డిగూడెం సూర్య స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొని పలు నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులు. నెలలు నిండిన గర్భిణీలు నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచన. చంద్రన్న స్వయం ఉపాధి పథకం రుణాలు అందించేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం చంద్రన్న స్వయం ఉపాధి పథకం దరఖాస్తుదారులకు ముఖాముఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పట్టణంలో 835 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి 2 దశలలో ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో చంద్రన్న ఉపాధి హామీ సోపానం కింద లోన్లు మంజూరు అయ్యాయో వాటికి సంబంధించి 835 అప్లికేషన్లు రావడం జరిగింది. బీసీ కేటగిరీలో మాత్రము 561 అప్లికేషన్ రావడం జరిగింది. వాటికి నిన్న బ్యాంక్ మేనేజర్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అదర్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కాపు, వైశ్య, రెడ్డి, మిగిలిన కార్పొరేషన్ సంబంధించి 274 మందికి ఈరోజు బ్యాంక్ మేనేజర్ల సమక్షంలో ఇంటర్వ్యూలు జరిగేసి వెరిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ ఇప్పిన తర్వాత 8 లోపల ఇవన్నీ బ్యాంకులో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాటిని చూసుకొని అక్కడి నుంచి సబ్సిడీ కోసము బీసీ కార్పొరేషన్ వారికి పంపడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది. బీసీ కార్పొరేషన్లో 48 యూనిట్లు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా కాప్ కార్పొరేషన్లో 21 యూనిట్లు మంజూరు కావడం జరిగింది. మిగిలిన 6 వాటికి 6 యూనిట్లు మంజూరు కావడం. ఇది కాకుండా ఎంఎస్ఎంఈ కింద బీసీ కోసము బీసీలో యూనిట్లకు 3 మెడికల్ స్టోర్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఓసీకి సంబంధించిన అదర్ కార్పొరేషన్ల కింద 5 యూనిట్లు మెడికల్ స్టోర్లు పెట్టుకోవడానికి, జనరిక్ మెడికల్ స్టోర్లు పెట్టుకోవడానికి యూనిట్లో మంజూరు చేయండి. వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు ఆన్లైన్ వాళ్ళందరివి నిన్న ఈరోజు ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసేసి బ్యాంకు పంపించి బ్యాంకు నుంచి మంజూరు అయ్యేటట్టుగా మేము చేస్తున్నాము. ఇదంతా పారదర్శకంగా ఎలాంటి పక్షపాతం లేకోకుండా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైతే బ్యాంకర్స్ బిల్లింగ్ బట్టేసి ఎలిజిబిలిటీని బట్టి ఇవన్నీ మంజూరు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. శ్రీరామనవమిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీవీపీ గంగాధర్రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం డీఎం గంగాధర్రావు మీడియాతో మాట్లాడారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి భద్రాచలానికి ప్రతి గంటకు ఒక బస్సును ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నవమి కళ్యాణం ముగిసిన అనంతరం భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు పలు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నామని వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని డీఎం గంగాధర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకి ముఖ్య సూచన. ఎల్లుండి జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి భద్రాచలానికి ఏపీఎస్ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో వారు స్పెషల్ బస్సులు నడపబడుతున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రతి గంటకి ఒక బస్సు జంగారెడ్డిగూడెం నుంచి
భద్రాచలానికి నడపబడుతున్నాయి. సాధారణ ఛార్జీలు మాత్రమే పెట్టడం జరిగింది. ఈ యొక్క సదావకాశాన్ని భక్తులందరూ కూడా మనం ఉపయోగించుకుని భద్రాచలం రాములవారి కళ్యాణోత్సవానికి మరి విరివిగా వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. అలాగే కళ్యాణం అనంతరం భక్తులకు మరి అటు నుంచి కూడా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం అనేది, జంగారెడ్డిగూడెం రాజమండ్రి వరకు కూడా బస్సు సర్వీసులు కళ్యాణం తర్వాత భక్తులకి రిటర్న్ జర్నీ కోసం ఏర్పాటు చేయడం అనేది, బస్సు జంగారెడ్డిగూడెం రాజమండ్రికి ఛార్జీ 150 రూపాయలుగా నిర్ణయించడం అయింది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ మధ్య పంగిడిగూడెం గంగవరం మీద గుండా మరి బడి బస్సుని ప్రవేశపెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం నుంచి పేరంపేట, పంగిడిగూడెం, గంగవరం మీదుగా ఆ బస్సు వెళుతూ ఉంది. పొద్దున పూట 6:30కి. అట్లాగే అది బడి బస్సు ప్లస్ ప్యాసింజర్స్ కూడా ఎక్కే అవకాశం, సదుపాయం కల్పించబడింది. అలాగే సాయంత్రం కూడా పిల్లల్ని తీసుకురావడానికి అదే బస్సు మళ్ళీ గంగవరం నుంచి బయలుదేరి మళ్ళీ లక్కవరం, అలాగే గంగవరం, లక్కవరం, పంగిడిగూడెం, పేరంపేట మీద గుండా మళ్ళీ జంగారెడ్డిగూడెం వచ్చును. వచ్చేటప్పుడు కూడా ఎవరైనా ప్రయాణికులు ఉంటే ఆ బస్సుని వినియోగించకుండా కోరుచున్నాం. మరి ఈ మధ్యనే ఒక నెల క్రితం కొత్తగా లక్కవరం మీద నుంచి పంగిడిగూడెం, రాజవరం మీదుగా కొయిలుగూడెం మీదుగా మరి రాజమండ్రి సర్వీసు పెట్టడం జరిగింది. మార్నింగు 6:15కి జంగారెడ్డిగూడెంలో బయలుదేరి వెళుతుంది. వయా లక్కవరం, పంగిడిగూడెం, రాజవరం, ఎర్రంపేట, ఆరిపాటి దెబ్బలు, కొయిలుగూడెం నుంచి రాజమండ్రి మార్నింగ్ ఒక ట్రిప్పు, ఈవినింగ్ కూడా అక్కడ 4:30కి బయలుదేరి రాజమండ్రిలో ఇదే రూట్లో మరి బస్సు ఏర్పాటు చేయడం అనేది. మరి ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఆ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అడుగులు వేయాలని సూర్య విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఈఎస్సిహెచ్ శ్రీనివాసరావు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య స్కూల్ ఆవరణలో శుక్రవారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించామన్నారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. విద్యార్థులు బట్టి విధానాన్ని వీడనాడి ప్రయోగ దిశగా విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కె రమాదేవి, ఉపాధ్యాయులు ఎం సత్యనారాయణ, వై కృష్ణంరాజు, కె ఆంజనేయులు, బి సాయి, రోజీ, నాగరాజు, పద్మప్రియ, సింధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్య స్కూల్ నందు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈరోజు వరల్డ్ అంతా కూడా మన గుప్పట్లోకి వచ్చేస్తుంది. ప్రపంచీకరణ జరిగి రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి దాని మీద కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యాలన్నీ కూడా అన్ని కంట్రీస్ మీద ట్యాక్సుల రూపంలో ట్యాక్సులు పెంచుకుంటా వెళ్ళి అన్ని కంట్రీస్ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అటువంటి సందర్భంలో ఎప్పటి నుంచో కూడా నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేది ఒకటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి వస్తువును కూడా ఇండియాలోనే తయారు చేసుకోవాలి, మనమే అన్ని కంట్రీస్ కూడా
ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ విధంగా మనం కూడా ప్రిపేర్ కావాలనేది డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రతి స్టూడెంట్స్లో సృజనని వెలికితీసి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక ఇండస్ట్రీస్ని స్థాపించేలాగా మనం తయారు చేయాలనే సదుద్దేశంతో వాళ్ళలోని తెలివితేటలను బయటకు తీయడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ విద్యార్థులందరూ వాళ్ళ ఓన్గా చిన్న చిన్న గైడెన్స్ తీసుకుని టీచర్స్ దగ్గర వాళ్ళ యొక్క లెవెల్లో ఇక్కడ కొన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి కూడా భవిష్యత్తులో ఏదో చేయాలనే ఒక తపనతోటి వాళ్ళు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మరి విద్యార్థులు అందరూ ఇంకా మంచిగా తయారు చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని జాబ్స్ కోసమే కాకుండా వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు కూడా తయారవుతారని ఆశిస్తూ. Hi, my name is Neha and she is my friend Tanuja. We are from 8th class. Today we made a water purifier that purifies water with the help of rocks, sand and cotton. This water is not suitable for drinking, but it can be used for household purposes, irrigations and washing utensils or clothes. This is mini hydraulic lift. This hydraulic lift is invented by Pascal. According to Pascal's principle, this hydraulic lift is working. It means the pressure is exerted equal in all directions. It is caused about the fluid. Today I am telling about volcano. Project is Rio by first some pure water in the volcano and they added some ENO and finally we get the lava from the volcano. నెలలు నిండిన గర్భిణీలు సిజేరియన్ ఆపరేషన్కు మొగ్గు చూపకుండా నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బేబీ కమల మీడియాతో మాట్లాడారు. గర్భిణీలకు సిజేరియన్ డెలివరీ వలన కలిగే నష్టాలను, నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా నార్మల్ డెలివరీ జరిగితే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల కొన్ని రకాల వ్యాధులు కూడా దరిచేరవన్నారు. సిజేరియన్ ఆపరేషన్ వల్ల తల్లి బిడ్డ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కావున గర్భిణీలకు నార్మల్ డెలివరీ చూసేందుకు వారి తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపాలని డాక్టర్ బేబీ కమల సూచించారు. ముఖ్యంగా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల ఏరియాల్లోనూ, కృష్ణా డిస్ట్రిక్ట్ ఏరియాల్లోనూ మన దగ్గర డెలివరీస్లో నార్మల్ కన్నా సిజేరియన్ సెక్షన్తో డెలివరీ రేటు ఎక్కువగా ఉంది. సిజేరియన్ చేసి డెలివరీ చేయటం అనేది ఎసెన్షియల్ అయితేనే, చాలా అవసరం అయితేనే ఆ పద్ధతిలో డెలివరీకి వెళ్ళాలి. లేని పక్షంలో చాలా వరకు నార్మల్ డెలివరీ చేయించుకోవటానికి, అలా చేయటానికి డాక్టర్స్ అందరూ ప్లస్ ప్రజలు కూడా, గర్భిణీ స్త్రీలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తే బాగుంటుంది. అది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నార్మల్ డెలివరీ అయితే విదిన్ 24 hours డెలివరీ అయిన తర్వాత 12 గంటలకే కొన్నిసార్లు అయితే వాళ్ళు లేచి తిరగగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అదే ఆపరేషన్ అయితే వారం రోజులు కుట్లు మానేంత వరకు హాస్పిటల్లోనే స్టే చేయవలసి ఉంటుంది అన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీకి మొగ్గు చూపటం మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే పెయిన్స్ వస్తాయి, ఆ పెయిన్స్ తట్టుకోలేక ఆపరేషన్ చేసేసేయండి, మా అమ్మాయికి పెయిన్స్ తట్టుకోలేదు అని అడుగుతుంటారు. కానీ నార్మల్ డెలివరీ అవటానికి పడే పెయిన్స్ కన్నా ఆపరేషన్ అయిన తర్వాత వారం రోజులు కుట్లు మానటానికి పడే ఆ పెయిన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో పెయిన్ కోసం భయపడి మత్తు ఇస్తారు కాబట్టి, సిజేరియన్ ఆపరేషన్లో పెయిన్ ఉండదు కాబట్టి అలా డెలివరీకి వెళ్ళిపోతే బెటర్ అని అనుకుంటారు, కానీ అది మంచిది కాదండి. ఇంకోటి ఏంటంటే, బాండింగ్ విత్ ద బేబీ. అంటే నార్మల్ డెలివరీ అయితే తల్లి తన బిడ్డని వెంటనే తన దగ్గరికి తీసుకుని పాలు ఇవ్వగలదు. విదిన్ 1 hour లేకపోతే యాక్చువల్గా 1/2 hour లోపే బిడ్డకి పాలు ఇచ్చే వెసులుబాటు నార్మల్ డెలివరీ అయిన మదర్కి ఉంటుంది. అదే ఆపరేషన్ అయితే కుట్లు పడి ఉంటాయి, రికవరీ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తొందరగా బిడ్డని దగ్గరకు తీసుకునే అవకాశం తల్లికి దొరకదు. ఇంకోటి ఏంటంటే, వెంటనే బేబీకి పాలు ఇవ్వటం నార్మల్ డెలివరీలో అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డకి పోతపాలు పట్టాల్సిన అవసరం రాదు. వెంటనే తల్లి దగ్గర అతుక్కుని ఉండటం వలన, ఆనుకుని ఉండటం వలన తల్లికి తొందరగా పాలు వస్తాయి.
తల్లిపాలు ఇవ్వటం వలన బేబీ హెల్దీగా పెరుగుతారు, వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు త్వరగా ఆహారం తీసుకోగలుగుతారు. ఆపరేషన్ అయితే ఒక 12 hours వరకు అంటే ముందు తినకోకుండా ఉండాలి. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే తినకూడదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా తొందరగా ఇనిషియేట్ అవుతుంది కాబట్టి ఆ బిడ్డ తొందరగా గ్రోత్, వాళ్ళకి బిడ్డలకి గ్రోత్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి. వాళ్ళు రెస్పాండ్ అవ్వటము, తల్లిని చూడటము, నవ్వటము, తర్వాత పాకటము, ఆ తర్వాత నడవటం, ఇలాంటివన్నీ కూడా గ్రోత్ మైల్ స్టోన్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ న్యాచురల్గా వచ్చి. కాబట్టి తల్లిదండ్రులకి గర్భిణీ స్త్రీలకి చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎవరైనా గర్భవతి అని తెలిసిన వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకుంటూ 9 నెలలు చక్కటి మెడిసిన్స్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్స్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ముందుకు వెళితే, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళితే, నార్మల్ డెలివరీకి మొగ్గు చూపితే నార్మల్ డెలివరీ అయితే తల్లికి బిడ్డకి కూడా క్షేమం. అదే ఆపరేషన్ అయితే రెండో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఆపరేషన్ పడుతుంది. అంటే 2 సార్లు ఆపరేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నార్మల్ అవని పక్షంలో వెంటనే డాక్టర్స్ నిర్ణయం తీసుకుని ఆపరేషన్ కూడా చేసే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దీని గురించి అందరూ ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకవర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె సీతారాం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ చెరుకూరి మోహన్ రావు, అనంత పద్మ దంపతులు 70,000 రూపాయల విలువగల వెండి జడను అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ వెంకటరమణ తదితరులు ఉన్నారు. పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ చెరుకూరి మోహన్ రావు, అనంత పద్మ దంపతులు 70,000 రూపాయల విలువగల వెండి జడను అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు
8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు. గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో 4 వ్యక్తులు పోలీస్ అవతారమెత్తారు. కొంతమంది అమాయకులను బెదిరించి డబ్బు వసూలు చేశారు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీ రాత్రి జాతీయ రహదారి పక్కన టీ దుకాణం నడుపుతున్న డేవిడ్ అనే వ్యక్తిని తాము పోలీసులమని చెప్పి బెదిరించి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన బుంగ ప్రశాంత్ కుమార్, పెరికే సురేంద్ర కుమార్, గొల్ల సురేష్ కుమార్, కోరపాటి రోహిత్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, పోలీసు లోగో ఉన్న షర్ట్, ప్యాంట్, విసిల్, బకిల్, లాఠీలను స్వాధీనం చేసుకున్నట్లు అతను ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజు మనకి భీమడోలు పరిధిలో అంటే ద్వారకా తిరుమల మండల పోలీస్ స్టేషన్ వస్తుంది. అది లక్ష్మీనగర్ హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి 1/4/2025 రాత్రి 11:30 గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక 5 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. 4 వ్యక్తులు. ఈ 4 వచ్చి మేము పోలీసు అని చెప్పి, మీరు షాపు ఓవర్ టైం పెట్టుకుని ఉన్నారు, మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4 దగ్గర కూడా ఇలా బెదిరించినందుకు, పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగోతోటి, అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియార్డు, అంటే మనకి లేనియార్డు అంటే విజిల్ కార్డు అనమాట, అది వేసుకుని ఒక లాఠీ కూడా, దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది, అది లాఠీ కూడా తీసుకోవడం వలన అచ్చం పోలీసులాగే ఉన్నాడు అతను. ఈ మధ్య సీరియల్స్, టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిసయ్యాడని తెలుస్తుంది. వాళ్ళని మన భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి, లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా కూడా మనకి 112కి కాల్ చేయాలని, అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుర్తింపు లేని పనులను చేసే కార్మికులను గుర్తించి ఈస్ట్రమ్ పోర్టల్లో వారి పేర్లు నమోదు చేస్తామని కార్మిక శాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాస్ తెలిపారు. ఏలూరులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ సంస్థలలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్కు దీనిపై ఏలూరులో అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాలు అందుకోవచ్చని తెలిపారు. దీని నమోదు కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. జిల్లాలో అసంఘటిత కార్మికుల నమోదును వారం రోజులలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విశాఖ కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి ఈ రోజు నుంచి మన ఏలూరు జిల్లాలో ఉన్న గిగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ మీద ప్రత్యేక టైప్ చేసి వాళ్ళని ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది. దీని నిమిత్తం ఈరోజు ఉదయము హోటల్స్ అసోసియేషన్లో యజమానులు, అట్లా అదేవిధంగా స్విగ్గీ, జొమాటో వర్కర్స్ని, ర్యాపిడో వర్కర్స్ తోటి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. వీరందరినీ కూడా అనార్గనైజ్డ్ సెక్టర్కి చెందిన కార్మికులు. వీరికి ఎటువంటి యజమాని, సాంప్రదాయమైన యజమాని వర్కర్ సంబంధం ఎటువంటి ఉండదు. ఫ్రీలాన్స్ వర్కర్సు, అదేవిధంగా ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేసుకుని నమోదు చేసుకుని వాళ్ళు ఇందులో పనిచేస్తుంటారు. వీరికి ఇప్పటి వరకు
ఎటువంటి సామాజిక భద్రత కానీ ఎటువంటి చట్టాలు కానీ మన రాష్ట్రంలో లేవు. కాబట్టి వీరందరినీ కూడా ఈ సంపాటలో నమోదు చేసి డేటా సేకరించాలని ఆదేశాలు ఇచ్చున్నారు. ఈ రోజు నుండి వాళ్ళు నమోదు చేయడానికి మన ఏలూరు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. ఈ డ్రైవ్ సంబంధించి ఈ పోర్టల్లో వారికి కావాల్సినవి ఆధార్ నెంబరు, వాళ్ళ యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబరు, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబరు మరియు వారి వయసు 16 నుంచి 59 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఇవి ఉంటే చాలు. వీరి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేకపోతే సిఎస్సి సెంటర్లో కానీ లేదు మన గ్రామ వార్డు సచివాలయం కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు చేసుకున్న వాళ్ళందరికీ ఒక గుర్తింపు కార్డు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సురక్ష బీమా యోజన కింద 2 లక్షలు ఇన్సూరెన్స్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలాగే డిజబిలిటీ కూడా, టోటల్ డిజబిలిటీ కూడా 2 లక్షలు వస్తుంది. పార్షియల్ డిజబిలిటీ కూడా 1 lakh వస్తుంది. ఇవి ఈ రోజు నుంచి వచ్చే వారం రోజుల్లో వీరందరూ కూడా నమోదు చేయాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో జరుగుతున్న గ్రామ సభలను రైతులు వినియోగించుకొని సత్వర న్యాయం పొందాలని తహసీల్దార్ కె శ్రీనివాస్ జోషి విజ్ఞప్తి చేశారు. 2వ దశ రీసర్వేలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వ్యవసాయ భూములు విస్తీర్ణంలోని హెచ్చుతగ్గులు ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై సమగ్ర విచారణ జరిపి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జీవరత్నం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇదే రీతిలో నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. వీరికి సరైన రీతిలో తక్షణమే పరిహారం అందించాలన్నారు. అదేవిధంగా తాడువై గ్రామంలో నిర్మించిన పునరావాస కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని, స్కూల్ను, హాస్పిటల్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పసల సూర్యారావు, నాయకులు జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటన చేశారు. చాలా సంతోషం. ఈ ప్రాజెక్టు విజిట్ చేసి కొన్ని అంశాలు లేవనెత్తారు. వీటితో పాటు మేము డిమాండ్ చేసేది, కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ, అలాగే పునరావాస ఇల్లు, వాళ్ళ సకల సౌకర్యాలు పూర్తి చేస్తానని 2004లోనే ప్రకటించింది. కానీ ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ పునరావాసం కల్పించడంలో కానీ, వాళ్ళకి రోడ్లు కానీ, వాళ్ళకి కుటుంబంలో ఒక్కొక్క నిరుద్యోగులకి ఉద్యోగాల్లో కానీ ఇట్లన్నిటిలో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా కొంత చేశారు, దాన్ని ఆగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని సాప్ కింద నీరులో అలా ఉంచారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది, కోరేది ఏంటంటే తక్షణమే ఏదైతే మండలంలోని తాడువాయి గ్రామంలో పోలవరం నిర్వాసితులకు ఇల్లు కేటాయించారు, కట్టారు, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, రోడ్లు వేయాలి, విద్యుత్ ఇవంతా కూడా సమగ్రంగా జరపాలి. వాటితో పాటు మంచినీరు సౌకర్యం. ఇంకో దురదృష్టకర విషయం ఏంటంటే అక్కడ ఎవరన్నా మరణిస్తే వాళ్ళ ఖననం చేసుకోవడానికి అక్కడ శ్మశానం కూడా లేదు. తక్షణం ఆ సమస్య పరిష్కరించాలతో పాటు విద్య, వైద్యానికి కూడా అక్కడ హాస్పిటల్స్, విద్యకు కూడా అక్కడ స్కూల్స్ కట్టించాలని మేము సిపిఎం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటితో పాటు వారికి ఉపాధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అక్కడ 100 రోజులే అమలు చేస్తున్నారు, 200 రోజులు పెంచాలని, వాళ్ళకు ఉన్నటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రన్న స్వయం ఉపాధి పథకం రుణాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం.
శ్రీరామనవమిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ రావు ప్రకటన. జంగారెడ్డిగూడెం సూర్య స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ, ఉత్సాహంగా పాల్గొని పలు నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులు. నెలలు నిండిన గర్భిణీలు నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.